ఒక అమ్మాయికి అన్యాయం చేస్తే పోలీసులు న్యాయం చేసినటువంటి ఘటన ఒకటి కీలకమైనటువంటి అంశం. ఏదైతే ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా వేధింపులు బెదిరింపులకి పాల్పడేటటువంటి వ్యవహారానికి సంబంధించి జరిగినటువంటిది. ఒక అమ్మాయి ఫోటో మార్ఫింగ్ చేశారు, సోషల్ మీడియాలో పెట్టారు. అది తెనాలికి చెందిన ఓ అమ్మాయి మెడికల్లో స్పీచ్ అండ్ హీరింగ్ టెక్నీషియన్గా చేస్తుంది మెడికల్ డిపార్ట్మెంట్లో. ఆమె ఫోటోలను కొందరు మార్ఫింగ్ చేశారు, వాటిని కొరియర్ ద్వారా ఆమెకే పంపించి బెదిరించారు. దీంతో అమ్మాయి 2 వారాల కింద తెనాలి 2 టౌన్ పోలీసులకు కంప్లైంట్ చేసింది. కేసు విచారణ చేపట్టిన పోలీసులు ప్రకాశం జిల్లా కంబం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు సోదరుడు అబ్దుల్ సత్తార్, మార్కాపురానికి చెందిన కరుణాకర్, గుంటూరులోని గోరంట్లకు చెందిన భరత్ని 5 రోజుల కిందట అదుపులో తీసుకున్నారు. తర్వాత హార్డ్వేర్ ఇంజనీర్ అయిన భరత్ని శనివారం అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. మిగిలిన ఇద్దరిని వెనక్కి పంపించేశారు. ఈ అబ్దుల్ సత్తార్ని అట్లాగే కరుణాకర్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఇదెక్కడ న్యాయం అన్నటువంటిది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. సాక్షి హైలైట్ చేసింది.